హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నాను. సో నేనైతే గుంటూరు వచ్చాము, నేను అండ్ చందు. సో శ్రీరామనవమి కదా, సో ఇక్కడ మాకు ఎవ్రీ ఇయర్ చేస్తారనమాట. 5 days అలా చేస్తారు. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం కదా, సో తలంబ్రాలు పోద్దామని ఇంకా దంపతులు అలా కూర్చుంటారు అనమాట పూజలో, తలంబ్రాలు అవన్నీ పోయడానికి. సో కళ్యాణం చేస్తారు కదా ఈరోజు, ఇంకా మేము కూడా పూజలో కూర్చుందామని వచ్చామన్నమాట గుంటూరు. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను. సో ఆల్మోస్ట్ 6:30 లోపే స్టార్ట్ అయిద్ది అన్నారు. సో 6:30 అలా రెడీ అయిపోయాము, నేను అండ్ చందు అండ్ ఇంట్లో అందరిని కూడా, మా అమ్మ వాళ్ళు కూడా. సో నా లుక్ ఎలా ఉందో చెప్పండి. ఈ శారీ నేను మా పెళ్ళైన తర్వాత వ్రతానికి కట్టుకున్నాను. సో అది ఈరోజు కట్టుకున్నాం మళ్ళీ. ఇంకా ఇంట్లో పూజ అయితే చేసేసామన్నమాట. ఆల్మోస్ట్ మేము నైట్ 3కి అలా వచ్చాము, ఎర్లీ మార్నింగ్ గుంటూరుకి. ఇంకా అప్పటి నుంచి పడుకోలేదు. ఇంకా ఏదో ఒక పని, ఇంకా ఫెస్టివల్ అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇంకా అవన్నీ చేసుకొని ఇంట్లో ఇంకా డెకరేషన్ ఇవన్నీ చేసుకొని సరిపోయింది. మళ్ళీ రెడీ అయ్యి అన్నీ ఇంకా ఇంట్లో పనులు అవన్నీ చేసరికి 6:37 అయిందనమాట. సో తలంబ్రాలు బియ్యం అవన్నీ కొన్ని మనం తీసుకెళ్ళాలి ఇంటి నుంచి. సో అవి కూడా కలిపాము. అండ్ ఇంకా నేను చందు అయితే ఇలా రెడీ అయ్యాము. సో సింపుల్గా, నాకు చాలా ఇష్టం ఈ శారీ. సో ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఫస్ట్ అయితే మాకు ఎలా చేస్తారంటే, ఫస్ట్ మాకు దగ్గరలో ఉన్న టెంపుల్లో విగ్రహాలను అవన్నీ పెడతారనమాట. పెట్టి ఇంకా అందరం వెళ్ళి తీసుకొస్తాము. ఇంకా అందరు ఉంటాం కదా, సో ఇలా అందరం కలిసి వెళ్ళి తీసుకొని వస్తాము విగ్రహాలను అవన్నీ. ఇంకా గుడిలో పూజ చేస్తాము. పూజ చేసి ఇంకా ఇలా మేళతాళాలతో అంతా బాగా తీసుకొస్తాము. ఇంకా ఇలా తీసుకొచ్చేసరికి ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకా అవన్నీ అక్కడ పెట్టాక స్వామివారికి బట్టలు ఇవన్నీ వేస్తారు. ఇంకా ఎవ్రీ ఇయర్ ఇలానే చాలా బాగా చేస్తారు. అండ్ మేము మా ఏరియాలో ఇలా శ్రీరామనవమి అండ్ నవరాత్రులు చేసుకుంటాం. అండ్ ఇంకా వినాయక చవితి 3 అయితే చాలా బాగా చేసుకుంటాం. సో నాకైతే చాలా ఇష్టం అనమాట. సో చాలామంది కూడా వస్తారు మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ. అండ్ ఇంకా సో ఇలా తీసుకొచ్చేసరికి ఇంకా తర్వాత అక్కడ పెట్టి, తర్వాత విగ్రహాలకి ఇంకా అలంకరణ బట్టలు అవన్నీ పెడతారు. ఇంక ఇలా తీసుకొచ్చాక ఇంకా కొబ్బరికాయలు కొట్టి ఇంక అక్కడ పెడతామన్నమాట. ఇంకా తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్తాము. తర్వాత మళ్ళీ మేళతాళాలతో ఇంకా తలంబ్రాలు పోసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా ఒక్కొక్కరు ఇలా వచ్చి మళ్ళీ పందిరి దగ్గరికి వస్తామన్నమాట. అన్నీ తీసుకొని ఇంకా పూజకి ఏమేమి కావాలో ఇవన్నీ ఇంక ఇలానే ఇక్కడ కూడా ఇలా వార్లా పోస్తారు. అండ్ ఇక్కడ వార్లా పోసి ఇంకా కొబ్బరికాయ కొట్టి ఇంకా అందరం వెళ్తాం అనమాట మళ్ళీ పందిరి దగ్గరికి. సో ఇంకా అప్పుడైతే ఇంకా పూజ అలా స్టార్ట్ అయింది. సో ఇంకా ఆ రోజు మనం కొంచెం ఎర్లీగా ఆఫ్టర్నూన్ దాకే ఉందని కొంచెం ఎర్లీగానే చేసాము పూజ అవన్నీ. ఈ ఇయర్ 16th టైం అనమాట. సో ఫస్ట్లో అయితే మేము 9 days అలా కూడా చేసాము. బట్ ఇంకా కోవిడ్ తర్వాత ఇంకా 5 days అలా చేస్తున్నట్టున్నారు నాకు తెలిసినంత వరకు. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి 5 days అలా చేసుకొని ఇంకా 5th day అలా ఊరేగించుకుంటాము ఈవినింగ్ అలాగా. సో ఇంకా చూడండి ఇలా బట్టలు అవన్నీ పెట్టాక ఎంత బాగున్నారు స్వామివారు. ఇంకా తర్వాత ఇంకా పూజకు కావాల్సిన అవన్నీ తెచ్చుకొని మనం ఇంకా ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకోవాలి కదా, అందుకని ఇంకా వినాయకుడిని చేసుకొని ఇంక ఇవన్నీ ఇలా పెట్టుకున్నాం అనమాట. మొత్తం ఆ రోజు 6 pairs అలా కూర్చున్నాం పూజలో. ఎంతమంది కావాలన్నా మనం కూర్చోవచ్చు. సో అది ప్రాబ్లం ఏం లేదు. సో ఇంకా మా అమ్మ కూడా పక్కనే ఉండి అన్నీ చెప్తుంది. మా డాడీ యాక్చువల్గా శబరిమల వెళ్ళారనమాట ముందు రోజే. సో మా డాడీ మిస్ అనమాట ఇంకా దీనికి. సో చూడండి జనాలు అందరూ ఎంత బాగా వస్తారు. సో మోస్ట్లీ ఇంకా మాకు ఆఫ్టర్నూన్ 2:30 దాకా ఇక్కడే సరిపోతుంది. సో ఎప్పుడు నాకు తెలిసినంత వరకు టెంపుల్స్ కూడా అంతేం వెళ్ళం, ఎందుకంటే సో ఇక్కడే కళ్యాణం చేస్తారు, పూజ చేస్తారు, అంతా బాగుండేది కాబట్టి. సో మేము ఇక్కడే ఉంటాం, వెళ్తా ఈవినింగ్ అలా వెళ్తాము. అండ్ ఇంకా ఫస్ట్ అయితే కంకణాలు అవన్నీ కడతారు కదా. సో ఇంకా నేను చందుకు కట్టాను, చందు కూడా నాకు కట్టాడు. ఇంకా మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి నాకు కామెంట్స్లో. అండ్ మేము కూడా ఇంట్లో వడపప్పు, పానకం, పొంగలి ఇవన్నీ చేసుకున్నాం. దేవుడికి నైవేద్యం పెట్టుకొని ఆ పొంగలి కూడా ఇక్కడికి తీసుకొచ్చాను అనమాట, ఇక్కడ కూడా ప్రసాదంగా పెట్టడానికి. ఇంకా కన్యాదానం అవన్నీ కూడా చేయిస్తారు మన చేత. కొబ్బరి బొండం అవి మేమే తెచ్చుకున్నాము. అండ్ ఇంకా అలా పూజ అయిపోయాక ఇంకా లాస్ట్లో దేవుళ్ళకి కూడా కంకణాలు కడతారు కదా. సో ఇంకా మనందరికీ చూపించి సో స్వామివారికి కూడా ఇద్దరికి అవి కడతారనమాట. అండ్ దెన్ ఇంకా మనకు తెలిసిందే కదా, తర్వాత ఇంకా తాళి కడతారు. అండ్ ఇంకా తలంబ్రాలు అవన్నీ పోస్తారు. చాలా బాగుండిద్ది చూడ్డానికి కూడా.
అండ్ ఇప్పుడు ఎవ్రీ టెంపుల్లో కూడా చేస్తారు కదా ఈరోజు. సో కళ్యాణం చాలామంది వెళ్తారు. మనం చూస్తే చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా వెళ్తాము మనకి కుదిరినంత వరకు. మా పేరెంట్స్ కూడా ఇలా కళ్యాణానికి ఇంతకు ముందు కూడా కూర్చున్నారు 3 or 4 టైమ్స్ అనుకుంటా. అండ్ ఇంకా బాగా చేస్తారు ఒక 5 days. ఇంకా మార్నింగ్ పూజలు ఉంటాయి, ఈవినింగ్ పూజ. సో మనకి ఇప్పుడు మండే అనుకోండి అభిషేకం చేస్తారు, మంగళవారం అయితే ఆకు పూజ చేస్తారు ఆంజనేయ స్వామికి. ఇలాగా ప్రతి ఒక్కటి ఏదో ఒకటి రుద్రాభిషేకం చేస్తారు. అండ్ లక్షవతులు చాలా చాలా చేస్తారనమాట, బాగా చేస్తారు. సో మాకు చాలా సందడిగా ఉండేది 5 days అందరూ వచ్చి ఇక్కడ చాలా బాగుండిద్ది. యాజ్ ఏ కపుల్గా మేము ఫస్ట్ టైం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఎక్సైట్మెంట్ కూడా ఉందన్నమాట. సో ఇంకా ఆల్మోస్ట్ ఆ రోజు ఇంకా 3 అయినట్టుంది మొత్తం అయిపోయేసరికి. ఇంకా స్వామివారికి జీలకర్ర బెల్లం అవి కూడా పెట్టారు ఇంకా ఇద్దరికి. ఇంకా తాళి కట్టడం అండ్ ఇంకా నల్ల పూసలు అవి కూడా వేశారనమాట. అండ్ ఇంకా తర్వాత తలంబ్రాలు పోస్తారు కదా. సో ఇంకా ఎవ్రీ కపుల్ని ఇలా పిలిచి ఇంకా పోయిస్తారు. మనం తీసుకెళ్ళిన తలంబ్రాలు బియ్యం ఉన్నాయి కదా కలిపినవి అవన్నమాట. ఇంకా 3 times అలా పోయిస్తారు. సో చాలా బాగా అనిపించింది. సో చాలా బ్లెస్సెడ్గా ఫీల్ అవుతున్నాం మేమైతే. అండ్ ఇంకా అందరు కపుల్స్ అందరూ చేత పోయించాక ఇంకా రిమైనింగ్ వాళ్ళ చేత కూడా పోయిస్తారు. సో ఇంకా అందరు వచ్చి పోయొచ్చు అనమాట. అండ్ ఇంకా లాస్ట్లో ఇంకా ప్రసాదాలు తీర్థం అవన్నీ తీసుకొని ఇంకా మేము వెళ్ళాము. యాక్చువల్లీ ఇంకా రోజు ఎక్కువసేపు ఏం లేము. వన్స్ పూజ అయిపోయాక మా చెల్లికి కాలేజ్లో ఫెలిసిటేషన్ ఉందన్నమాట, తనకి జాబ్ వచ్చిందని. అండ్ ఇంకా పేరెంట్స్ అలా పిలిచి చేస్తారు విజ్ఞాన్లో. సో ఇంకా మా డాడీ లేరు కదా. సో ఇంకా నేను మా చెల్లి మా మమ్మీ వెళ్ళాము. లైక్ ఐ విల్ పోస్ట్ దట్ రీల్. సో చూడండి. ఇంకా లాస్ట్లో నైవేద్యం అవన్నీ పెట్టేసి దేవుడికి హారతి ఇస్తారు. ఇంకా మనం కూడా తీసుకొని చూడండి ఎంతమంది వచ్చారో. సో అంతే వస్తారన్నమాట ఇప్పుడు. సో ఇంకా ధూపం అవి కూడా వేశారు. అండ్ ఇంకా పేరెంట్స్ ఇంక ఇలా పూజలో మనం కళ్యాణం కూర్చుంటే ఇంకా మా అమ్మ వాళ్ళు బట్టలు పెట్టారనమాట. సో మనకి పెట్టుకోవచ్చు అలాగా. సో మా పేరెంట్స్ పెట్టారు. అండ్ ఇంకా నాకు చందుకి ఇద్దరికి పెట్టారనమాట. ఇంకా పంతులు గారి దగ్గర ఇలా ఆశీర్వాదం తీసుకొని అండ్ ఇంకా లాస్ట్లో ఒక ఫోటో దిగి ఇంకా మేము వెళ్ళాము మా చెల్లి కాలేజ్కి అని చెప్పా కదా. సో ప్రసాదం, వడపప్పు, పానకం ఇవైతే ఖచ్చితంగా మనం తాగుతాం కదా. సో ఇంకా మేము కూడా తీసుకొని ఇంటికి వచ్చాం. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.